మోక్షం అంటే ఏమిటో నిన్న తెలుసుకున్నాం. మన యొక్క యథార్థ స్వరూపం కేవలం సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా స్వయం ప్రకాశంగా ఉండేటువంటి చైతన్యమే మన యథార్థ స్వరూపమని, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఇవన్నీ కూడా మనం తగిలించుకున్నటువంటి ఉపాధులని, ఈ ఉపాధులనే నేనుగా భావిస్తూ ఈ జనన మరణ రూప సంసార చక్రంలో మనం ఇరుక్కున్నామని, ఎప్పుడైతే ఈ ఉపాధుల్ని మనం తొలగించుకొని మన యథార్థ స్వరూపంలో మనం ఉంటామో అదే ముక్తి, అదే మోక్షము, అదే శాశ్వత ఆనందము అని, అందువల్ల నిరంతరము కూడా మన యొక్క స్వరూపంలో మనం నిలిచి, అంటే ఆత్మానుసంధానంలో నిలిచి నేను సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే చైతన్యాన్నని, శాశ్వతుణ్ణని, ఆనంద స్వరూపుణ్ణని ఇలా భావిస్తూ ఇలా కేవలంగా సాక్షిగా అలా ఉంటూ ఉండాలి అని కూడా తెలుసుకున్నాం. అయితే దీనికి ఆధ్యాత్మిక అనుష్ఠానం అనేటువంటిది చాలా ప్రధానం. అయితే ఈ ఆధ్యాత్మిక అనుష్ఠానం, ఈ ఆచరణ 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటేమో ఉత్తమ సాధన, రెండవదేమో మధ్యమ సాధన, మూడవదేమో అధమ సాధన. మరి ఉత్తమ సాధన అంటే ఏమిటి? వేదాంత శాస్త్రాలను తెలుసుకోవటం. వేదాంత శాస్త్రాలు అని అంటే ఉపనిషత్తులు, వేదాలకి అంతములో ఉన్నటువంటివి గనక వీటిని వేదాంతం అని అంటారు. అవే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కాకపోతే ఉపనిషత్తుల జ్ఞానం మనకు అవగాహన కావాలి అంటే కష్టం గనక ఆ ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతను తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ భగవతత్వాన్ని మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుంటూ సాధనల్ని ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని పొంది సక్రమంగా, నిరంతరాయంగా, హృదయపూర్వకంగా, ప్రీతితో ఆచరణ చేయటమే ఉత్తమ సాధన. అంటే ఉత్తమ సాధనలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తెలుసుకోవటము, 2 ఆచరించటము. ఏమి తెలుసుకోవాలి? వేదాంత గ్రంథాల ద్వారా, మహాత్ముల ద్వారా మన యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి. రెండవది ఆ స్థితిలో నిలవటానికి ఏ రకమైనటువంటి సాధనలు చేయాలో అది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవటం ఒకటి. రెండవది తెలుసుకున్నటువంటి విషయాల్ని ఇష్టంతో, ప్రీతితో, హృదయపూర్వకంగా, నిరంతరాయంగా ఆచరణ చేయటం రెండవది. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉత్తమ సాధకులు. అంటే అతి త్వరలోనే ముక్తిని పొందేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఇక రెండవది మధ్యమ సాధన. అంటే ఇంత ఉత్తమం కాదు, అంత అధమం కాదు, ఇది మధ్యమ సాధన. ఇదేమిటంటే పైన చెప్పినట్లుగా వేదాంత శాస్త్రాలను తెలుసుకుంటూ భగవతత్వాన్ని మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుంటూ అలాగే సాధనలు కూడా ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని కూడా పొంది, అలా పొందినప్పటికీ ఆచరణ మాత్రం చేయకుండా ఉండేటువంటి వాళ్ళది మధ్యమ సాధన. అంటే కేవలం తెలుసుకోవటం మాత్రమే జరుగుతుంది తప్ప ఆచరణ మాత్రం లేదు. అంటే సాధనలు చేయటం మాత్రం లేదు. ఇక్కడ కూడా తెలుసుకోవటం అంటే అటు జ్ఞానాన్ని తెలుసుకోవటము, ఇటు సాధనలు కూడా ఎలా చేయాలి అని తెలుసుకోవటం. తెలుసుకోవటం అయితే తెలుసుకున్నారు కానీ ఇక అందులో ముందుకు మాత్రం పోవటంలా, ఆచరణ మాత్రం చేయటంలా. అందువల్ల ఇది మధ్యమ సాధన అవుతుంది. ఇక మూడవది అధమ సాధన. ఇదేమిటి? వేదాంత శాస్త్రాలను తెలుసుకోకుండా, భగవతత్వాన్ని మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోకుండా, మహాత్ముల్ని సేవించకుండా, సాధనలు ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా, అవివేకంతో, మూఢనమ్మకాలతో
చిత్తం వచ్చినట్టుగా ఎలా తోస్తే అలా, ఒక్కొక్క సందర్భంలో ఇష్టం లేకుండా కూడా ఈ ఆచరణ కనుక చేస్తూ ఉన్నట్లయితే దీన్ని అధమ సాధన అన్నారు. వీళ్ళు ఎందుకు ఆచరణ చేస్తారండి అంటే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని. ఎందుకనంటే ఎవరో ధ్యానానికి కూర్చున్నారనుకోండి, మనం కూడా ధ్యానం చేద్దాం. ఎవరో జపమాలు తిప్పుతున్నారనుకోండి, మనం కూడా జపం చేద్దాం అని ఈ రకమైనటువంటి భావనతో సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఏమి చేయాలనో అనేటువంటి విషయాలు ఏమీ తెలుసుకోకుండా, ఆ జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా, చిత్తం వచ్చినట్టుగా చేసేటువంటి వాళ్ళది అధమ సాధన. అయితే సాధకులకు సంబంధించి ఈ మూడే చెప్పుకోవాలి, ఇంకోటి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇది మెజారిటీ ప్రజలకు సంబంధించింది. ఇదేమిటయ్యానంటే తినటం, తిరగటం, భోగాలు అనుభవించటం, అనేకమైనటువంటి లౌకికమైనటువంటి విషయాల్లో పాల్గొనటం, ఎల్లప్పుడూ కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే తప్ప పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేయకపోవటం, పరమాత్మను గురించి తెలుసుకోకపోవటం, సాధనలు ఎలా చేయాలో తెలుసుకోకపోవటం, అసలు తెలుసుకోవాలని కూడా అనుకోకపోవటం, ఏమీ చేయకపోవటం. ఇదిగో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీన్ని అధమాధమ సాధన. ఇది సాధన అనకూడదు, ఇది అధమాధములైనటువంటి వాళ్ళ యొక్క ఆచరణ ప్రక్రియ అది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి 3 సాధనా పద్ధతులను బట్టి, ఉత్తమ సాధన, మధ్యమ సాధన, అధమ సాధన అని తెలుసుకున్న వాటిని బట్టి మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన జీవిత పరమార్థమైనటువంటి ఈ ఆత్మానుభూతిని పొందటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే మామూలు ప్రయత్నం కాదు, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ధనం కోసమో, సంపదల కోసమో, భార్యాబిడ్డల కోసమో, ఇళ్ళు వాకిళ్ళ కోసమో ఎలా బాగా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో, కృషి చేస్తూ ఉంటారో, నిజంగా అంతకన్నా ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక సాధనల యందు, ఈ ఆత్మ ప్రాప్తి యందు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ఆత్మానుభూతి పొందటమే మానవ జీవితం యొక్క పరమార్థం. నిజంగా మనం ఈ లోకంలోకి ఈ జన్మ తీసుకొని వచ్చింది దేనికంటే అందుకోసమే. అయితే ఆ విషయం మర్చిపోయి, ఎందుకోసం వచ్చామో మర్చిపోయి ఎందుకోసమో పనిచేస్తూ ఉంటాం. కనుక అలా కాకుండా మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుద్దనంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల, సాధన వల్ల. జ్ఞానము, సాధన, ఈ జ్ఞానము సాధన రెండూ కలిస్తే విజ్ఞానం అవుద్ది, అంటే అనుభవ జ్ఞానం అవుద్ది. జ్ఞానం అంటే కేవలం శాస్త్రజ్ఞానం, సాధన అంటే ఊరికే ఆ జ్ఞానాన్ని సాధన చేయటం. ఈ జ్ఞానము సాధన రెండు గనక కలిస్తే ఆ జ్ఞానం కాస్త విజ్ఞానం, అనుభవ జ్ఞానం అవుతుంది. ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడు ఎప్పుడైతే మన యొక్క హృదయంలో ప్రకాశిస్తాడో అప్పుడే ఈ శరీర భ్రాంతి, ఈ ప్రపంచ భ్రాంతి అనేటువంటి చీకటి పటాపంచలైపోద్ది. ఎందుకనంటే తూర్పు దిక్కున సూర్యుడు ఎప్పుడైతే అలా ప్రకాశిస్తూ వస్తున్నాడో అలా సూర్యుడు అక్కడ కనపడటంతో చీకటి పటాపంచలైపోవటం ప్రారంభమవుద్ది. అదేవిధంగా మన యొక్క హృదయంలో ఆత్మజ్ఞానం అనేటువంటి సూర్యుడు గనక ప్రకాశిస్తే మన హృదయాన్ని కప్పి ఉంచినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి ఏదైతే ఉందో, ఈ శరీర భ్రాంతి ఏదైతే ఉందో, ఈ దేహమే నేననేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో, ఈ ప్రపంచ భ్రాంతి అంటే ఈ ప్రపంచం సత్యమని, ఇందులోనే సుఖాలు భోగాలు ఉన్నాయని, వీటి ద్వారానే నేను సుఖాలు భోగాలు పొందగలనని అనుకునేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో ఈ మొత్తం చీకటి కూడా అదృశ్యమైపోతుంది. అలా అదృశ్యమైపోయినప్పుడు అంతరంగంలో అమృతతుల్యమైనటువంటి అద్వైత అనుభూతి కలుగుద్ది. అంతటా, అన్నింటా
ఎల్లప్పుడూ కూడా ఆత్మస్వరూపం తానే అనేటువంటి అనుభవం కలుగుతుంది. సర్వత్రా సర్వదా సర్వం, ఎల్లవేళలా అన్ని చోట్ల అంతటినీ కూడా ఆత్మగా పరమాత్మగా తన స్వరూపంగా అలా చూస్తూ ఉంటాడు. తన స్వరూపంగా అంటే తాను పరమాత్మగా తాన్ని సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యంగా భావించుకొని అలా అన్నింటినీ కూడా అలాగనే భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు తనకి ఆ కనిపించేటువంటి ప్రపంచానికి ఏ రకమైనటువంటి తేడా ఉండదు. ఇలా ఆత్మతో ఐక్యత ఎప్పుడైతే కలిగిందో అప్పుడే శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆత్మతో ఐక్యత, ఆత్మని విడిచి మనస్సుగా ఉండి ప్రపంచంలో పరుగులెత్తితే సుఖ దుఃఖాలు. అలా కాకుండా ప్రపంచాన్ని విడిచి ఆత్మతో ఏకమై ఆత్మని అందుకొని ఆత్మతో ఏకమై ఆత్మగానే గనక ఉన్నట్లయితే అదే ఆత్మానుభవం. ఆ ఆత్మానుభవం ఏదైతే ఉందో దానివల్ల శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అదే ముక్తి, అదే మోక్షం. కేవలం కాలక్షేపం కోసమో సరదాగానో ఏదో నలుగురు వింటున్నారు కదా మనం వింటున్నామనో అలా వేదాంత శాస్త్రాలను తెలుసుకున్నందువల్ల ప్రయోజనం లేదు. అయితే తెలుసుకున్నటువంటి విషయాల్ని నెమరు వేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా అండి అంటే, శ్రవణం చేసినటువంటి విషయాల్ని మననం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అంటే, మననం చేసినందువల్ల ఆ విషయాలు గట్టిపడే మాట వాస్తవమే కానీ దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు. అంటే ఆత్మానుభూతి జరగదు. కేవలం శాస్త్రాలు శ్రవణం చేసినంత మాత్రాన, శ్రవణం చేసినటువంటి విషయాల్ని మననం చేస్తూ వాటిని గట్టి చేసుకున్నంత మాత్రాన ఆత్మానుభూతి కలగదు. తెలుసుకున్నటువంటి విషయాల్ని కేవలం శ్రవణ మననాల ద్వారా ఆ తెలుసుకున్నటువంటి విషయాలను తెలుసుకున్నట్టుగా విడిచిపెడితే మనం ఈ శ్రవణ మననాలు అనేటువంటి మెట్ల మీద విశ్రాంతి తీసుకున్నట్లు. అంటే నాకు ఇంతవరకు చాలండి, ఏదో ఈ జన్మకి నేను విన్నాను, అలాగే కాస్త గుర్తు పెట్టుకున్నాను, ఇది చాలు అని అనుకుంటే ఆ జన్మకి మోక్షం మాత్రం రాదు. మరైతే ఏం చేయాలి? కాలం మన కోసం ఆగదు. రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ కళ్ళ ముందు అలా త్వరగా దొర్లిపోతూ ఉంటాయి. భజగోవిందంలో చెప్పుకున్నాం, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః. కాలక్రీడతి, కాలం ఆడుకుంటా అలా వెళ్ళిపోతూ ఉంటే గచ్చతి ఆయు, ఆయు కూడా తీరిపోతూ ఉంటుంది. కనుక ఇలా గనక మనం లభించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, మానవ జీవితం మోక్షం కావాలనేటువంటి కోరిక, ఆ మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువు, ఇవన్నీ లభించి ఆ జ్ఞానాన్ని కూడా పొంది కేవలం మెదలకుండా ఊరుకున్నట్లయితే అతడి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది. కాలం ఎప్పుడు మన కోసం ఆగదు. కాలచక్రం ఎప్పుడు గిర్రని తిరుగుతూనే ఉంటుంది. మన వాచి అయితే చెడిపోతే ఆగుద్ది, లోపల బ్యాటరీ కనుక అయిపోతే ఆగుద్ది, కానీ కాలచక్రం మాత్రం ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే ఒక్కొక్క సంవత్సరం పైన పడుతూ ఉంటుంది. ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. చివరికి ఒకనాడు అంత్యకాలం సమీపిస్తుంది. అందువల్ల భగవంతుడినే ఆశ్రయించి అనన్యమైనటువంటి భక్తితో, అంటే అనన్యమైన భక్తి అని అంటే అన్యము కాని భక్తి, అంటే ఇతరమైనటువంటి దేని మీద భక్తి లేకుండా, అంటే దేని మీద అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద కానీ, ధనం మీద కానీ, సంపదల మీద కానీ, ఇళ్ళు వాకిళ్ళ మీద కానీ, భార్యాబిడ్డల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, మిత్రుల మీద కానీ, బంధువుల మీద కానీ, భోగాల మీద కానీ, ఇలా వీటి మీద కాకుండా, వీటి మీద ఆలోచన పెట్టకుండా వీటి కోసమే జీవితాన్ని